దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని భద్రత నిత్యము మీకు తోడై ఉండునుగాక. దేవుడు మీకు ఇచ్చిన రక్షణను నిత్యము భయముతోనూ వణుకుతోనూ మీరు కాపాడుకొనుచు నిత్యము పరిశుద్ధత, నీతి కలిగి యథార్థమైన జీవితం కలిగి ముందుకు నడవాలని దైవ సేవకుడిగా కోరుతున్నాను. అలాగే ఆయన ప్రేమను పంచుతూ ఆయన చేసిన మేలులు, ఉపకారాలు ఇతరులకు తెలియచేస్తూ యేసు యొక్క ప్రేమను పంచుతూ అనేకులను ప్రభు దగ్గర నడిపించే కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 2వ రాజులు గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు కొన్ని విషయాలు ఇక్కడ మనము నేర్చుకుందాం. దేవుడు ఏలియాకు 70 మంది శిష్యులను అప్పగించాడు. మరి ఏలియా కాలంలో ఆ 70 మంది శిష్యులు ఉన్నారు. మరి అక్కడ 70 మంది శిష్యులు తర్వాత ఎలీషా కాలంలో కూడా అతను వెంబడున్న శిష్యులే మళ్ళీ దేవుడు ఎలీషాకు అప్పగించాడు. కాబట్టి ఆ 70 మంది శిష్యులలో ఒక దాసుని భార్య వచ్చి ఎలీషాకు మొరపెడుతుంది. ఆ విషయాలు మనం చూద్దాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తిగలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకు నీ దాసురాలునైనా, నా ఇంటిలో నూనె కుండ ఒక్కటే ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. ఇవి దేవుడు ఎలీషా ద్వారా మాట్లాడుతున్న మాటలు. ఆ 70 మంది శిష్యులలో ఒక శిష్యుడు దేవుడంటే బహు భక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన్నే ఓబద్యాను అంటారు. ఓబద్యాను అని పేరు ఆయనకు. మరి ఆహాబు కాలంలో యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్న ఆహాబు రాజు కాలంలో భయంకరమైన కరువు వచ్చింది. 3.5 సంవత్సరాలు కరువు. మంచు పడట్లేదు, వర్షం పడట్లేదు. అలాంటి సమయంలో కొంతమంది ప్రవక్తలను, సేవకులను 50 మందిని, 100 మందిని గుహలో దాస్తూ ఈ ఓబద్యాను వారిని పోషించాడు. వారికి ఆహారం ఏర్పాటు చేశాడు. ఎవరికి? ఓబద్యాను వారికి ఆహారం ఏర్పాటు చేశాడు. ఇది అహాబుకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమైపోయాడంటే చనిపోయాడు. ఎలీషా కాలంలో చనిపోయాడు. మరి ఇప్పుడు ఆమె మొరపెట్టుకుంటుంది ఏంటంటే, నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఇది తను చేసిన అప్పు. వేరే విధంగా చేయలేదు. జలసాలకు పోలేదు, ఆడంబరాలకు పోలేదు, వ్యర్థమైన ఖర్చులు పెట్టలేదు, దానికోసం అప్పులు చేయలేదు. సేవకులకు భోజనం పెట్టడానికే అప్పు చేశాడు. కాబట్టి మరి నీవు కూడా ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నావా? నీ అప్పు ఎందుకైంది? ఒకసారి ఆలోచన చేసుకో. ఆడంబరాలకు వెళ్తున్నావా? వ్యర్థమైన వాటి ఖర్చులు పెట్టి నేను సంపాదించగలను, నాకు శక్తి ఉంది, జ్ఞానం ఉంది, ఆలోచన ఉందని వ్యర్థమైన ఖర్చులు పెడుతున్నావేమో. బయట ఏముంది ఈ రోజుల్లో? ఈఎంఐ ఇస్తూ ఉంటారు. దేనికైనా అంతే, కట్టుకోవడానికి. కానీ నాకు ఈజీ కట్టుకుంటా, నెలకు 3,000 కట్టుకోలేనా, నెలకు 5,000 కట్టుకోలేనా అని ఈనాడు చాలామంది
అప్పులు చేస్తున్నారు. దేవుని పరిచర్యకు అంటే ఇవ్వడం చేత కాదు, దేవుని సువార్తకు ఇవ్వడం చేత కాదు, సేవకులను పోషించడం చేత కాదు. అంటే ఏంటంటే చేతులు బిగబట్టుకుంటారు. అదే ఆడంబరాలకు జలసాలకైతే, తన శరీరం కొరకైతే, తన కుటుంబం కొరకైతే ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు. అప్పులు చేసి భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నారు, ఏడుస్తున్నారు, అప్పులు తీరలేక మళ్ళీ అప్పు చేస్తున్నారు. ఒకసారి ఆలోచించేయి. ఈయన చేసిన అప్పు ఆడంబరాలకు వెళ్ళలేదు, దేనికి వెళ్ళలేదు, కేవలం సేవకులను పోషించాడు. అందుకే ఈ తల్లి యొక్క అప్పు తీర్చబడతా ఉంది. నీ అప్పు తీర్చబడలేదంటే వ్యర్థంగా ఖర్చు పెడుతున్నావు, జాగ్రత్త. దేవుడు ప్రతి విషయం లెక్క అడుగుతాను నిన్ను. కాబట్టి ఇప్పుడు ఆమె ఎలీషా చెప్పినట్టుగా చేసిన తర్వాత తన కుమారులను లోపల పిలుచుకొచ్చింది. ఆ ఇంటి పక్క ఆ పక్క ఈ పక్క వెళ్ళి కొన్ని కుండలు ఎరువు తెచ్చుకుంది. ఒక కుమారుని చెప్పింది, బాబు నువ్వు ఖాళీ కుండ నువ్వు తీసుకురా అని చెప్పేసి ఒక కుమారుని చెప్పింది. మరో కుమారునికి, నేను ఈ ఖాళీ కుండలో నూనె పోస్తున్నాను కాబట్టి ఈ కుండను నీవు అటు లైన్గా పెట్టుమన్నది. అంటే ఎలీషా ఏదైతే చెప్పిందో ఆ తల్లి విశ్వాసంతో నమ్మి తన కుమారులు తన మాట విన్నారు. వారు ముగ్గురు విశ్వసించారు, ప్రార్థన చేశారు. దేవుడు ఉన్న దాంట్లో నుంచి వారిని ఆశీర్వదించాడు. దేవుడు ఆకాశం నుంచి పంపేయడు. గుర్తుంచుకో, ఏదైతే నీకున్నది కొంచెమే అయినా సరే నువ్వు నమ్మకంగా, యథార్థముగా, విశ్వాసంగా ఉంటే దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే సరిహద్దులు విశాలపరుస్తాడు. ఈమె చూడు, ఉన్నది కొంచెం చిన్నదే నూనె కుండ. ఆ నూనె కుండలు నూనె నింపుతున్నా కొద్దీ, వేరే కుండలు తోడుతున్నా కొద్దీ ఆ నూనె అయిపోతలేదు. అంటే అర్థం ఏంటంటే దేవుడిచ్చే ఆశీర్వాదము అలా ఉంటుందని పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తూ ఉంది. ఇప్పుడు సరే కుండలు మొత్తం నింపేసిన తర్వాత ఏమైపోయింది, ఆ నూనె ఆగిపోయిన తర్వాత ఇప్పుడు దైవజన్ దగ్గరికి పోతుంది ఆమె. పోయి, అయ్యా నువ్వు చెప్పినట్టు చేశాను, మరి ఇప్పుడు అది ఏం చేయాలన్నప్పుడు ఆమె ఒక్కటే మాట చెప్పింది. ఏం చెప్పింది అంటే, నా నూనె అయిపోయిందయ్యా అని చెప్పి దైవజనుడు రాని దైవజనుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళు, ఆ నూనె అమ్ము, ఎంత అప్పయిందో అప్పు కట్టు, మిగిలింది మీరు మీ కుమారులు భోజనం చేయమని చెప్తా ఉంటాడు. చూడండి 7వ వచనం. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంతోనూ నీవును నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఎంత అద్భుతమో చూడు. అందుకే ఆమె చేసిన అప్పు త్వరగా తీరిందంటే కారణం ఏంటంటే దేవుని సేవ నిమిత్తం అప్పు చేసింది. ఆ అప్పును ఎలా తీర్చుకోవాలో ఎలీషా దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది. ఎలీషా చెప్పినట్టు చేసింది, నమ్మింది, విశ్వసించింది. మరి నీవు దేవుడు చెప్పినట్టు, సేవకులు చెప్పినట్టు వింటున్నావా? ఒకసారి నిన్ను పరీక్షించుకో. వింటే ఖచ్చితంగా ఆశీర్వించబడతావు. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. యెహోవా నీవు ఆశీర్వించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి యుండును. గుర్తుంచుకో, ఎప్పుడైతే దేవుడు ఆశీర్వించిండో అది కంపల్సరీ, అది ఎప్పటికీ ఉంటుందని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తుంది. కాబట్టి వ్యర్థమైన ఖర్చు పెట్టకూడదని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని వ్యర్థమైన ఖర్చు పెడితే నువ్వు ప్రతి విషయం దేవుని లెక్క చెప్పాలని రోమా పత్రికలో దేవుడు రాయించాడు. 14వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక నేను చదువుతున్నాను, వినండి. 11వ వచనం 12వ వచనం కలిసి ఉంటుంది. మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవాలని. గుర్తుంచుకో, భయం ఉండాలి. తన్ను గురించి దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు ఇచ్చింది. అందుకే ఆ భక్తుడు నమ్మకంగా దేవుని పరిచయలో ఖర్చు పెట్టాడు, అప్పు అయింది. తర్వాత అప్పు దేవుడు తీర్చాడు. నీ అప్పు కూడా నువ్వు ఎలా చేస్తున్నావు ఒకసారి నిన్ను పరీక్షించుకో. ఈ తల్లిని చూడు, అప్పులో నుంచి బయటకు వచ్చింది. నువ్వు రాలేవంటే నీవు ఆ తల్లిని చూసి నేర్చుకో. దేవుని సేవలో నీ ధనాన్ని ఖర్చు పెట్టు, దేవుని ఆశీర్విస్తాడు. ప్రార్థన. కన్న తండ్రి వందనాలు, విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించి దయనపరిచినందుకు కృతజ్ఞతలు. మేము కూడా ఉపాధ్యాయులా ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని యేసు నామములో పొందినాం తండ్రి,
ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.